హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ వ్యభిచారం యొక్క పర్యవసానం అనే మాట మీద కొన్ని మీకు పరిశుద్ధ గ్రంథం నుండి తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అడల్టరీ. కుటుంబంలో వ్యభిచారము ఉండడం ద్వారా కుటుంబము పాడైపోతుంది. వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని ఆజ్ఞలను గైకొనువాడు అవధులు లేకుండా దీవింపబడతాడు. దేవుని ఆజ్ఞలు మీరువాడు శాపగ్రస్తుడవుతాడు. రెండు మార్గాలు, అది జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం, నరకం, స్వర్గం. కాబట్టి మీరే ఎంచుకోవాలి. ఈ పాపము ప్రస్తుత పరిస్థితి చూసినప్పుడు చాలా వ్యాపించిపోయింది. మనిషి పాపము పండుతూ ఉంది అంటారు కదా, పాపం పండింది అంటే పాపం చేసి దాని పర్యవసానాన్ని తప్పించుకోలేడు కదా. దేవుడే దుఃఖపడినాడంట నరులను చేసి. ఎందుకంటే వారి హృదయం అంతా చెడు తలంపులతో ఎప్పుడూ ఉన్నది. సృజించినందుకు దేవుడు పరితపించినాడని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోనూ ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనేనండి. పాపము సృష్టి ఆరంభం నుండే ఉన్నది. దేవుడే మనసు నొచ్చుకున్నాడని ఉంది. మరి పాపాన్ని అంతం చేయడానికే కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. సర్వలోక రక్షకుల ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి వచ్చినాడు. అది మర్చిపోదు. ఈ పాపం నుండి ఎలా బయటపడాలి అని చాలామంది ఆలోచిస్తారు. నేను పాపంలో ఉన్నాను, మరి ఈ పాపం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? రక్షకుడు ఉన్నాడు మనల్ని మరి పాపం నుండి విడిపించగలడు. అందుకే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఎలా ఉంటుందంట? మామూలు సంతోషం కాదు, గొప్ప సంతోషం. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు అంటే నువ్వు పాపంలోనే ఉండి పాపంలోనే మరణించడం దేవుని చిత్తము కాదు. లోకంలో పాపం ఉన్నది. లైంగిక పరమైన పాపాలు వివిధ రకములుగా ఉంది. మరి వీటన్నిటి మీద నీకు శక్తిని ఇస్తానన్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. పాపంలో పడిపోయినాడు అంటాం కదా. పాపంలో ఎవడో లేచి నిలబడ్డాడు అనం. మనం ఏమంటాం? పాపంలో వాడు ఏమైనాడు? పడిపోయినాడు. వ్యభిచారం చేసేవాడిని లోకము, వాడు పెద్ద కలెక్టర్ అయినా పెద్ద ఆఫీషియల్ అయినా వానికి ఒక పేరు, వాడు ఒక వ్యభిచారి అంటారు. త్రాగుబోతుని ఏమంటారు ఈ లోకం? వాడు ఎంత పెద్ద హోదా ఉన్నా వాడొక పచ్చి త్రాగుబోతు. చూడండి, నీ విలువ నువ్వు కోల్పోతావు సమాజంలో. కుటుంబంలో కూడా నీకున్న మర్యాదలు కోల్పోతావు. హూ కేర్స్ ఎ ఫెలో హూ ఇస్ నాట్ ఒబేయింగ్ గాడ్ అండ్ సిన్నింగ్? అంటే దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోతావు. కుటుంబంలో ఉన్న బాంధవ్యాలు పాడైపోతుంది. అది భర్త అయినా భార్య అయినా. కేవలం పురుషులే పాపం చేస్తారని కాదు, స్త్రీలు పాపం చేస్తారు. పాపంలోనే మనము జన్మించినామనే వాక్యంలో ఉంది. పాపంలోనే నా తల్లి నన్ను ఏం చేసింది? గర్భం ధరించి. మరి పాప నివారణ ఇది ప్రభువులోనే మనకు లభిస్తుంది. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. దెర్ ఈస్ ఆల్వేస్ హోప్ ఫర్ ఏ సిన్నర్ ఇన్ జీసస్. యేసులో నీకు గొప్ప ఆదరణ ఉంది, విడుదల ఉంది, విముక్తి ఉంది. మరి నీవు హృదయంలో ప్రభువుకు మరి స్థానం ఇవ్వాలి. పాపం చేస్తూనే ఉండి నీకు తెలిసి పాపం వల్ల నీకు ఒరిగేది ఏది లేదు, అన్నీ నష్టపోతావు. చాలామంది పురుషులు భార్యను కోల్పోతారు. ఎందుకంటే విడాకులకు కారణం అయిపోతుంది నీవు చేసే వ్యభిచార పాపం. విచ్ ఉమన్ వాంట్స్ టు లివ్ విత్ ఏ అడల్టరర్? నన్ను అడిగితే ఏ స్త్రీకి ఇష్టం ఉండదు. వాడు వేరే స్త్రీలతో సాంగత్యం చేసే వానితో కాపురం చేయాలంటే ఏ స్త్రీ ఇష్టపడదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలదని అక్కడ బ్రాకెట్లో మనం రాసుకోవచ్చు. భార్యకు కూడా రోషం పుట్టదా? భార్యకు కూడా పుడుతుంది రోషం. కొన్నిసార్లు వాగ్వాదాలు, రోషం మీద కొట్టుకోవడం, నెత్తి బలగొట్టుకోవడం, హత్య చేయడం,
ఇవన్నీ మనం చూస్తున్నాం, ఇది మామూలే. అందుకే వాక్యంలో నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నేనేం చేస్తానన్నాడు, సంహరించేదనని 73వ కీర్తనలో మనం చూస్తున్నాం. అంటే చాలా వేదనకు, చాలా నొప్పికి దారి తీస్తుంది. కొన్నిసార్లు కొందరు ఉద్యోగాలు కోల్పోతారు, యు లూజ్ యువర్ జాబ్స్. తర్వాత పౌరుషము, రోషము ఇలాంటి కలహాల్లో, కయ్యాల్లో చిక్కుంటారు. కుటుంబం యొక్క ప్రతిష్ట నష్టమైపోతుంది, రోగాలకు దారితీస్తుంది, సుఖవ్యాధులు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎయిడ్స్, వెనీరియల్ డిసీజ్, దీనికి మందులే లేవు. జీవితాంతం నువ్వు మందులు తినాల్సి వస్తుంది. నీ శక్తి అంతా కోల్పోతావు, మర్యాద కోల్పోతావు, శక్తి కోల్పోతావు, దేవునితో ఉన్న బంధం కోల్పోతావు, కుటుంబ బాంధవ్యాలు తెగిపోతుంది, నీకున్న డబ్బంతా కాజేస్తుంది పరస్త్రీ. నీకు అందుకే బైబిల్లో ఉంది, వ్యభిచరించు వానికి ఒట్టి రొట్టె తునుక మిగులుతుందట. సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు మంచి మాట ఉంది, 6:26లో ఈ మాట ఉంది, వేశ్య సాంగత్యం చేయవానికి రొట్టె తునుక మాత్రము మిగిలి ఉండు. తర్వాత ఉంది 32వ వచనంలో, జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, బుద్ధి లేనివాడు అనమాట. ఇప్పుడు తెలుసు వానికి పర్యవసానం చాలా చేదు ఉంటుందని, దీనివల్ల తనకే లాభం లేదని తెలుసు, పైగా చేస్తున్నాడంటే మరి వాడు బుద్ధిహీనుడు కాకుండా బుద్ధిమంతుడా? జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. హీ సీకింగ్ హిజ్ ఓన్ డిస్ట్రక్షన్. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడను. బుద్ధిహీను వీపుకు బెత్తమే తగుననుంది వాక్యం. బుద్ధి లేని పనులు చేసి అన్ని దెబ్బలకు, అవమానానికి గురవుతారు. సంఘము, సమాజంలో ఉన్న ప్రతిష్ట కోల్పోతారు. పెద్ద పెద్ద హోదాలున్న మట్టు మర్యాద లేకుండా ప్రవర్తిస్తే వారికి ఉన్న ఘనత కోల్పోతారు. దేవుని దృష్టిలో పడిపోతారు, కుటుంబం దృష్టిలో పడిపోతారు, సమాజంలో, సంఘంలో కూడా వారికి పేరు ఉండదు. అంటే యూ విల్ బి ఏ గ్రేట్ లూజర్. నువ్వు అన్నీ కోల్పోతావు, పొందుకునేది ఏది లేదు. అందుకే వ్యభిచారము ఇట్స్ ఎ డెడ్లీ సిన్, అది భయంకరమైన పాపం. ఆనర్ కిల్లింగ్స్ అంటారు చూడండి, పేరు ప్రతిష్టల కొరకు. కుటుంబంలో ఎవరైనా ఇలాంటి పని చేస్తే వాళ్ళు చంపి పడేస్తారు కొందరు, ఎందుకంటే కుటుంబ ప్రతిష్ట పాడైంది. హీ క్యారీస్ ఆల్వేస్ ఏ సోషల్ స్టిగ్మా విత్ హిమ్. పరిశుద్ధాత్మ ఫలంలో ఒకటి నిగ్రహ శక్తి ఉంది. అంటే తన మనసును అణుచుకొనలేని వాడు తప్పకుండా ఈ జీవితంలో ఓడిపోతాడు. వాడు మరి శాపానికి గురవుతాడు. ఇట్స్ ఎ కర్స్. నన్ను అడిగితే దేవుని మాట విననొల్ల వానికి ద్వితీయోపదేశకాండం 28:15 నుండి 68 వచనాలు శాపం ఉంది. వినువానికి 14 వచనాల్లో ఏముంది? ఆశీర్వాదాలు. దేవుడు పాపాన్ని చూసి ఊరుకోడు. గాడ్ విల్ నాట్ వింక్ ఎట్ సిన్ అంట. చూసి చూడనట్టు ఉండడాడు. పాపమునకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతీకారం ఎవరికి చెందింది? దేవునికే చెందింది. తప్పకుండా శిక్షకు పాత్రులమవుతాం. సాతానుడు చాలా ఆనందిస్తాడు విశ్వాసి పాపం చేసినప్పుడు. వాడు అనుకున్నది సాధిస్తాడు అన్నమాట. పాపంలో పడవేయడమే వానికి పని కదా. పౌలు భక్తుడు అన్న మాట నాకు గుర్తొస్తుంది. ఈ లోకము నిన్ను ఆకర్షిస్తుంది. నువ్వు అటు ఇటు చూడకుండా ఎటు పరిగెత్తమన్నాడు? గురి యొద్దకే పరిగెత్తమన్నాడు. చూడండి, గురి యొద్దకు పరిగెత్తే వారి దృష్టి అటు ఇటు తిరగదు, మరలదు. దే విల్ నాట్ లుక్ టు ద రైట్ ఆర్ లెఫ్ట్. దే ఆర్ ఆన్ ఎ మిషన్ దట్ ఈస్ రీచింగ్ ద గోల్. అందుకే ఎబ్రీ పత్రిక 12:1 విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. అంటే మనకు ఎంత చక్కని డిసిప్లిన్ మరి పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే చాలా స్పష్టంగా పౌలు భక్తుడు మొదటి తెస్సలోని పత్రిక ఒకసారి చూడండి, చక్కని మాటలు ఇక్కడ చూస్తున్నాం. నీవు నీ శరీరాన్ని కాపాడుకోవాలని, పాపానికి నిలయంగా మార్చకూడదని, దేవుని భయం ఉండాలని, ఇందుకే నీవు పిలువబడితివని, నీకు దేవుడు అనుగ్రహించిన ఈ ఘటాన్ని పవిత్రంగా ఉంచాలనే ఉపదేశము మొదటి తెస్సలోని పత్రిక. ఈ మాట మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు పరిశుద్ధులటే
అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. చాలామంది అంటారు కదా, దేవుని చిత్తం కనుక్కోవాలి, దేవుని చిత్తం కనుక్కోవాలి. దేవుని చిత్తం ఏంటి? మొట్టమొదట దేవుని చిత్తం నువ్వు పరిశుద్ధంగా ఉండడమే, మీరు జారత్వం దూరంగా పారిపోవడమే. మరి అంటున్నాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. 2 సార్లు దేవుని చిత్తం అనుంది ఈ 2 వచనాల్లో. పరిశుద్ధులగుటకే మనల్ని పిలిచినాడు. పరిశుద్ధ జనంగా పిలువబడినాం. పాపం చేస్తూ దేవుని పిలుస్తూ ఉంటారు, పాపం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ సేవ చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ ప్రభు బలలో పాలు పొందుతారు, ప్రభు బల సర్వీస్ కూడా చేస్తారు, పాపం చేస్తారు, పాటలు పాడతారు, పాపం చేస్తారు, చాలా హంగామాలు చేస్తారు. జాగ్రత్త, మీ పాపం మిమ్మల్ని తప్పకుండా ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. దాదాపు 12 ప్రసంగాలు చేసినాను. నీ పాపము నిన్నేం చేస్తుంది? పట్టుకుంటుంది, వదిలిపెట్టదు. అది కరెంటు వైర్లు పట్టుకునేటోడు చావకుండా ఉంటాడా? అందుకే పాపము నీకు ఇచ్చేది ఏదీ లేదు. నీకున్నవన్నీ కూడా అది లాగేసుకుంటుంది. నువ్వు ఏమీ లేని వానిగా మిగిలిపోతావు. కాబట్టి పాపమునకు దూరంగా ఉండాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. వాక్యము మనం చూసినప్పుడు మరి అసలు పాపం ఎందుకు చేస్తారు? వై డు యు సిన్? మనకు తెలుసు దేవుని ఉగ్రత వస్తుందని. యు నో దెర్ ఈజ్ ఎ పనిష్మెంట్ ఫర్ సిన్, దెర్ ఈజ్ ఎ వేజెస్ ఫర్ సిన్. అయినా ఎందుకు తెగిస్తారు అన్నప్పుడు వారిలో ఆ రక్షణ సంతోషం కానీ, ఆ పరిశుద్ధాత్మ వల్ల వచ్చే ఫలములు కానీ చూడండి. ఆ సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదా, తన మనస్సును అణుచుకోలేనంత సాతాను యొక్క స్వాధీనంలోకి వెళ్ళినాడంటే వాడు క్రీస్తులో వేరుపారి లేడు. మీకు అనుగ్రహించిన రక్షణను వణుకుతోనూ భయంతోనూ మీరు ఏం చేయాలంట? కొనసాగించాలి. నువ్వు క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉంటే పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. క్రీస్తు బీజము నీలో ఉంటే నువ్వు పాపములో నిలవలేవు, పాపాన్ని ఓడగొట్టేస్తావు. యు విల్ ట్రయంఫ్ ఓవర్ సిన్. సాతానుడు ఓడిపోతాడు. కానీ నీవు అంటి అట్టనట్టు నీ బంధము ప్రభువుతో ఉంటే పడిపోతావు. పెద్ద వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద చూస్తారు కదా, పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగి ఉంటాయి, రేళ్లతో సహా రోడ్డు మీద వీధుల్లో మనం చూస్తారు. ఇంత పెద్ద చెట్టు ఎలా పడిపోయింది? ఎందుకు పడిపోయిందంటే వేర్లన్నీ చాలా బలహీనమైపోయింది, నాట్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అందుకే ప్రార్థన చేయాలి. మంచి మాట విను. హౌ టు కాంకర్ సిన్? నీవు ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి, నీ ఆహారం నియంత్రణలో ఉండాలి. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ డయట్. మితిమీరి నీవు ఆహారం పుచ్చుకోవడం వల్ల కూడా నీ స్వభావంలో మార్పు వచ్చేస్తుంది. నేను చెప్పేది కాదు, అది వాక్యంలో ఉంది. దేవుడిచ్చినవన్నీ కూడా అనుభవించి మదించి పాపం చేసినారని ఉంది. వారు తిని త్రాగి మదించి ఆడుటకు పాడుటకు లేచినారట, దేవుని మర్చిపోయినారట. కాబట్టి దేవుని భయం ఉంటే మనం పాపం చేయలేం. వీ కెనాట్ సిన్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానమునకు మూలం. ఇప్పుడు చూడండి, వాయు వరుస లేకుండా పాపాలు, అయ్యో చెప్పలేము. పరిశుద్ధ దినం, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఇవన్నీ నోటికి రాకూడదని నేను అనుకుంటాను. పరిశుద్ధుడైన దేవుని సహాయము తప్పకుండా కోరుకోవాలి. యెహోవా రోషము గల దేవుడు అండి. గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. దేవుని మీద ఉన్న గురికి తొలగి ఇంకో దాని మీద నువ్వు పెడితే 4 తరాల వరకు శాపం పోదాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలోనే ఉంది. 4 జనరేషన్స్ వరకు ఆ శాపం అనుభవిస్తారు. అదొకసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయము, ఎక్సడస్ 20:5 వచనం. ఏలనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడు. 1000 నామాల్లో ఒక నామం ఉంది అనుకుంటా ఇది. రోషము గల దేవుడు. రోషము గల దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పింతును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నా. 1000 జనరేషన్స్. అందుకే దేవుని భయపడి పాపం చేయదు. ఇంట్లో పాపం చేసేవారు ఉంటే నీకు నిద్ర పట్టదు. ఒక్కని పాపం అందరి మీద వస్తుంది.
ఉదయం లేవగానే బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక వ్యక్తి ఇంటికి యజమానుడైన భార్య అయినా పాపంలో ఉంటే నీకు ఆ మంట ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవా, ఇతనిలో ఉన్న పాపము తొలగించు, కడుగు నీ రక్తం ద్వారా, మారు మనసు దయచి, పశ్చాత్తాపమైన హృదయం దయచి, పరిశుద్ధపరచు. ఎందుకంటే ఆ పాపం అంటుకుంటుంది. ఇంట్లో ఒక చచ్చి నెలకుంటే ఇల్లంతా వాసన రాదా? వస్తుందా రాదా? ఇల్లంతా గబ్బు కొడుతుంది. ఎక్కడుందా చచ్చి నెలక? ఎక్కడుంది? బెడ్ కింద ఉందా, టేబుల్ కింద ఉందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా అని ఎంత వడిగా వెతుకుతావు నువ్వు. పాపం అట్టిది. ఆ ఇంటి యజమానుడు పాపం చేస్తే అలాగే ఉంటుంది ఆ పరిస్థితి. దేర్ ఈజ్ అడల్టరీ ఇన్ ది ఎయిర్, ఇన్ ది అట్మాస్ఫియర్, ఇట్ విల్ స్పాయిల్ ద ఫ్యామిలీ. భార్యలో పాపం ఉంటే అలాగే. అందుకే కొన్ని కుటుంబాలు చాలా కష్టాలకు గురవుతున్నాయి. నీ హృదయంలో పాపం ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ మనవి వినడట. పరిశుద్ధుల ప్రార్థన ఆయన సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుందని ప్రకటన గ్రంథంలో. అందుకే మనము పాపము చేయడానికి భయపడాలి. గాడ్ విల్ గివ్ యూ ద విక్టరీ. దీనికి విరుగుడేంటి? ఈ వ్యభిచార పాపానికి విరుగుడేంటని నేను ఆలోచిస్తుంటే విరుగుడు ఉన్నది. ఇన్ని కాన్సిక్వెన్సెస్ మనం ధ్యానిస్తున్నాం. ఎన్నెన్ని అపాయాలు, ఎన్నెన్ని నష్టాలు, ఎన్ని హత్యలు, ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని అబార్షన్స్. శాపం కాదా అబార్షన్స్? మాటికి చేసుకుంటే ఎవరికి తెలియదు అనుకుంటారు కదా. కానీ నీవు దేవుని సృష్టితోనే పోరాడుతున్నావు. దేవునితో పోరాడి ఎవరు గెలుస్తారు అంటే యూర్ యాక్టింగ్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్వోకింగ్ ద రాత్ ఆఫ్ గాడ్ ఆన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక్కరు పాపం చేస్తే కూడా అక్కడ ఉపవాస ప్రార్థన ఉండాలి. తప్పకుండా దేవుడు విజయం ఇస్తాడు. అన్నిటి మీద మనకు అత్యధికమైన విజయం ఇస్తాడని పౌలు అంటున్నాడు. ఆ వ్యక్తి మార్మన్స్ కొరకు ప్రార్థన చేయాలి. అది తప్పకుండా మరి క్షమాపణ దొరుకుతుంది ప్రభు దగ్గర. నిగ్రహ శక్తి కావాలని అడగండి, దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మ బలాన్ని అడగండి, దేవుడిస్తాడు. నీ మనసును అట్లా మార్చేస్తాడు. నీ మనస్సు మారి రూపాంతరం చెందుతాడు. ఎన్ని ఆకర్షణలైనా నువ్వు దానికి తలొగ్గవు. బికాజ్ యూ ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఆ దేవుని భయం నీలో ఉంటే నీవు ఎక్కడ పడిపోవు, నువ్వు కదలకుండా ఉంటావు. నీ పాదములు బండ మీద ఆయన స్థిరపరుస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ఎక్కడుంది చెప్తారా? ఆయన నా పాదములను బండ మీద స్థిరపరిచినాడని. కీర్తనలు 42 ఉంది ఈ మాట. నేను దేవుని కొరకు సహనంతో కనిపెట్టేదను, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తను. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. బా, ఇది ఎలాంటి ఊబి? ఇది జిగటగల దొంగ ఊబి. సముద్రంలో వడి ప్రవాహంలో కొన్ని సుడులు ఉంటాయంట. ఈత కొడుతూ ఆ సుడిలో పడ్డారంటే ఇక మనిషి పైకి రాడు, అయిపోయింది, కొట్టుకొని వెళ్ళిపోతాడు. పాపం అలాంటిదంట. ఇది జిగటగల దొంగ ఊబి. ఊరికే రాయలే, ఆయన అనుభవంతో రాస్తున్నాడు. ఎవరు రాసిన కీర్తన ఇది? దావీదే రాస్తున్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. హల్లెలూయా. అందరికి ఉంటుందండి ఆ సాక్ష్యం. మనం పుట్టింది పరిశుద్ధంగా ఏం పుట్టలేదు, పాపంలోనే పుట్టినాం. కాబట్టి అందరూ ఆ సాక్ష్యం చెప్పగలరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నన్ను ఏం చేసినాడు? పైకెత్తినాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచినాడు. పైగా తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచినాడు. దేవుని స్తోత్రం. గేవ్ మీ ఎ న్యూ సాంగ్ టు సింగ్. అంటే రక్షణ యెహోవా ఆధీనములో ఉంది కనుక యేసు రక్తం చేత మనము నిత్యం గడుపుతూనే ఉండాలి. నేను ప్రతిరోజు నా పని ఏంటంటే ఉదయం లేచినప్పుడు కొద్దిగా అటు ఇటు వాకింగ్ చేసి ప్రతిరోజు యేసు రక్తాన్ని కొనియాడతాను. ప్రతిరోజు పునరుద్ధాన బలాన్ని కొనియాడతాను. ప్రతిరోజు వాక్యం యొక్క శక్తిని కొనియాడతాను. ప్రతిరోజు యేసు నామంలో ఉన్న శక్తిని కొనియాడతాను. యేసు వాక్యం, అలాగే మరి యేసు రక్తము, సిలువ శక్తి, అలాగే పరిశుద్ధాత్మ బలం, ఇలాంటివి కొన్ని నేను ధ్యానిస్తాను. అంతలోగా నేను చార్జ్ అయిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాపులను నేను ఎవరి తట్టు తిప్పాలా?
దేవుని తట్టు తిప్పాలి. కాబట్టి నాకు పెద్ద పని అప్పగించినాడు కదా దేవుడు. నాకు శక్తి లేనిది నేనేలాగో ఇతరులను రక్షిస్తాను, రక్షణలో నడిపిస్తాను. ప్రతి ఘోర పాపము మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము. తన శిక్షను తొలగించును, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, మన శిక్షను తొలగించెను. సంహారము తప్పించెను, సంహారము తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ ఎంత గొప్పది. పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడు ఎన్ని త్యాగాలు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రార్థనా శక్తి, ఉపవాసం యొక్క శక్తి, సిలువ శక్తి, ఇవన్నీ మనకు అందుబాటులో ఉంది. యుద్ధోపకరణాలు సాతాన్ను జయించడానికి. దేవునికి స్తోత్రం. మరి మనకు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 10 వరకు ఉంది. ఉదయకాలం 4 నుండి 7 సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రెమిస్ చర్చ్లో జరుగుతుంది, ఆలయంలో. దయచేసి ఇప్పటి నుండే మీరు సిద్ధపడండి. క్రొత్త సంవత్సరం 2026 ఎదుర్కోవడానికి ఉన్న సిద్ధపాటు. మరి భయపడొద్దని, మరి 40 క్రొత్త ప్రసంగాలు చేయాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నా కొరకు ప్రార్థించండి. ఫియర్ నాట్. ఆల్రెడీ 40 ప్రసంగాలు సిద్ధమైంది, బుక్కు సిద్ధంలో ఉంది. ప్రార్థన చేయండి. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. పాపంలోనే మేము నశించక ఉండునట్లు రక్షకునిగా ఈ లోకంలో మా కొరకు ఉదయించినావు. నువ్వు ఇచ్చిన రక్షణ భాగ్యం ఎంత గొప్పది. ప్రత్యేకపరుచుకున్నావు, పరిశుద్ధపరుచుకున్నావు. బండ మీద మా పాదాలు నిలబెట్టినావు. జారకుండా కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నావు తండ్రి. నాశనకరం గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి మమ్మల్ని అందరినీ పైకి ఎత్తినావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నా. వాక్యం అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద మా పాదములు నిలిపినందుకు నీకు స్తోత్రం. రక్షణ గురించిన క్రొత్త గీతం మా నోటిలో ఉంచినందుకు వందనాలు. పాపాన్ని, శాపాన్ని, సాతాన్ను, వాని యుక్తులన్నింటినీ జయించడానికి ఉన్న క్రీస్తు బీజం మాలో నాటినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, పాపంలో పడి తండ్రి సాతాను చేత ఈడోబడి కొట్టుకొని పోకుండా, భ్రష్టులైపోకుండా, ప్రభు నరకపాలు కాకుండా, కుటుంబాలు పాడు కాకుండా, ఈ కుటుంబ ఆరాధనలో వ్యభిచారం అనే అంశం మీద సేవకులు ఉదయము సాయంకాలం బోధించినారు. దాని పర్యవసానం గురించి, అది ఎందుకు పాపంగా పరిగణింపబడుతుందని, దావీదు మహారాజు ఏ విధంగా జారిపోయినాడని, నీ ఇష్టానుసారుడైన మనుషుడు, నీ హృదయానుసారుడు పాపంలో పడిపోయినాడు. తిరిగి 51వ కీర్తనలో ప్రాధేయపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నేను పాపంలో ఉండలేను, నేను పరిశుద్ధిగా చెయ్యి, హిస్సోప్తో నన్ను కడుగు, నీ రక్తం చేత నన్ను పవిత్రపరచు, నాకు పరిశుద్ధాత్మను కావాలి, అది నా యుద్ధ నుండి తీసివేయకు, నాకు శుద్ధ హృదయం దయచి. చక్కని ప్రార్థన 51వ కీర్తన, పశ్చాత్తాప ప్రార్థన. అవును తండ్రి, ఆయన పాపం చేసినాడని
పాపంలోనే పడి ఉండలేదు. కానీ నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. ఆయన పాపం యొక్క చేదు ఫలాన్ని చివరి ఊపిరి వరకు అనుభవించినాడు. క్షమాపణ పొందుకున్నాడు. కానీ చేదు ఫలాన్ని, ఆ ఖడ్గము తన కుటుంబంలో నుండి తొలగిపోకుండా యుద్ధాలు, కలహాలు, కయ్యాలు, మనసమాధానం లేకుండా కన్న కుమారుడు అబ్షలోము చంపజూస్తున్నాడు. పాపము ఎంత చేదు అది గమనించడానికి మాకందరికీ నీవు కనువిప్పు కలుగజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నా. అది ఏ నెమ్మది మాకు ఇవ్వదు, ఏ ఆశీర్వాదం దాని దగ్గర లేదు. ఉన్నది ఊడగొడుతుంది, ఒరిగేదేమీ లేదు. దేవుని మాట విని దాని ప్రకారము నడుచుకోవడానికి సిద్ధ మనసు మాకు దయచేయండి. నువ్వు క్షమించిన ఒక సిద్ధ మనసు గల దేవుడవు తండ్రి. సిలువలో నీవు అందుకే బలి అయినావు. రక్త ప్రోక్షణ ద్వారా మాకు పాప క్షమాపణ లభిస్తుంది కనుక నీకు స్తోత్రం. అమూల్యమైన నీ రక్తం చేత మా పాపములను తొలగించే శక్తి నీకే ఉంది నాయన. కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ జనంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుమని, పాపం యొక్క జోలికి పోకుండా, పాపం అనగానే అక్కడి నుండి పారిపోవడానికి ఉన్న శక్తి దయచేయండి. పాపం మీద ప్రభుత్వం దయచేయండి. సమాధానకర్తయ్య దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకదొక్కించునని రోమా 16:20 ఉన్న వాగ్దానము అందరూ స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. లెట్ దెమ్ ట్రయంఫ్ ఓవర్ సిన్ అండ్ అడల్టరీ. ఎంత భయంకరమైన పాపం, నువ్వు ద్వేషించే పాపం అది. దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాలి. మరి దేన్ని ప్రేమించినా అదొక విగ్రహంగా మారుతుంది. కాబట్టి నిండు మనసుతో నిన్ను ప్రేమించి పూర్ణ మనసుతో నీవిచ్చిన ఆజ్ఞలను గైకొనడానికి మంచి మనస్సు, మంచి మనస్సాక్షి మాకందరికి దయచేయమని, మమ్మల్ని దీవించి పంపమని, మాధ్యమాల గుండా దేవుని వాక్యం విన్నవారిని కూడా నీ రక్తం చేత కడిగి పరిశుద్ధులుగా చేయమని, కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. దయచేసి 2 నిమిషాలు కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.